హాయ్ అండి. నేను ఈ వీడియోలో తెలంగాణలో ఉన్న ఎన్‌సీఈటీ, ఐటాప్ కాలేజ్ అండ్ ఇన్‌స్టిట్యూట్స్ గురించి చెప్పడం జరిగింది. ముందుగా ఓల్డ్ ఇన్‌స్టిట్యూట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఎన్‌ఐటీ వరంగల్ అండి. ఇది ఇక్కడ ఓన్లీ 1 కోర్సే అవైలబుల్ ఉండడం జరిగింది. బీఎస్సీ, బీఈడీ అండి. అలాగే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అండి. గచ్చిబౌలి అండి. హైదరాబాద్ అండి. ఇక్కడ 3 కోర్స్ ఉండడం జరిగింది. బీఏ బీఈడీ, బీకామ్ బీఈడీ, బీఎస్సీ బీఈడీ అని ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఉర్దూ మీడియం అండి. ఎవరైతే ఉర్దూ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళో వాళ్ళైతే బెస్ట్ అని చెప్పగలుగుతాను. అలాగే వన్ మోర్ అండి. ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ కోర్స్ రావడం జరిగింది. ఎన్‌సీఈటీ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ బీఏ, బీఈడీ మాత్రమే అవైలబుల్ ఉండడం జరుగుతుందండి. ఇవి ఓల్డ్‌గా వచ్చిన 3 ఇన్‌స్టిట్యూట్స్ అండ్ కాలేజెస్ అండి. అలాగే న్యూగా వచ్చిన ఇన్‌స్టిట్యూట్స్ గురించి చెప్తున్నాను. గీతం యూనివర్సిటీ పటాన్‌చేరు హైదరాబాద్ అండి. ఇక్కడ 2 కోర్స్ ఉండడం జరిగింది. బీఏ, బీఈడీ, బీఎస్సీ, బీఈడీ. ఓవరాల్‌గా 100 సీట్స్ అండి. ఈచ్ కోర్స్‌కి వచ్చి 50 సీట్స్ అలాట్‌మెంట్ జరిగింది. ఇంకోటి మల్లారెడ్డి యూనివర్సిటీ కోంపల్లి అండి హైదరాబాద్. ఇక్కడ 3 కోర్స్ ఉండడం జరిగింది. బీఏ, బీఈడీ, బీకామ్ బీఈడీ, బీఎస్సీ బీఈడీ అండి. ఓవరాల్‌గా తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్‌లో 5 తెలుగు రాష్ట్రాల్లో ఉండడం జరిగింది. ఆహ్, మొత్తం 10 అండి. ఈ కోర్స్‌లో సీట్స్ అలాట్‌మెంట్. ఇన్ కేస్ సీట్స్ పెరగొచ్చు. ఇంకా ఫ్యూచర్స్‌లో కూడా ఇన్‌స్టిట్యూట్స్ కానీ, కాలేజ్ గాని పెరగొచ్చు. సో, అందరూ ఎలక్ట్ అవ్వండి. ఇంటర్ తర్వాత ఎవరైతే ఈ కోర్స్ జాయిన్ అయ్యేలాగుంటుందో డ్యూయల్ డిగ్రీ కోర్స్ అండి బెస్ట్ అండి. ఈ ఛానెల్‌ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి.